ఇల్లంతకుంట మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతిని వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులో 40 ఏళ్లకే భారతదేశ 6వ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టి చరిత్ర నెలకొల్పారు। వీరి ప్రభుత్వ హయాంలో కంప్యూటర్లకు, టెలికమ్యూనికేషన్, విమానయాన రంగాలలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది। అందుకే అతన్ని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు। స్థానిక స్వపరిపాలన సంస్థలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేశారు। యువతకు 18 సంవత్సరాలు నిండిన వారికి ఎన్నికలలో ఓటు హక్కు కల్పించారు। విదేశీ విధానంలో చురుకైన పాత్ర పోషించారు। రాజీవ్ గాంధీ భారతదేశ ఆధునిక చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తి। తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బాంబు దాడిలో మరణించారు। వారి సేవలు ఈ దేశానికి చిరస్మరణీయం। సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 8 నెలల్లో ఇచ్చిన హామీలు ప్రజలకు లబ్ధి జరుగుతున్నాయి। 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకుల జేబులు నింపుకున్నారు। ఎప్పటికైనా ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుడేపు సారంగపాణి, గుడేపు ఓదెలు, గోపాల్ రెడ్డి, మోతే మహేందర్ వర్మ, తిరుపతి రెడ్డి, సప్పి రవి, దొంతుల రాజేశం, దంసాని తిరుపతి, కనుమల్ల సంపత్, వీరారెడ్డి, మైసా ఎల్లయ్య, సతీష్, రామ్ రెడ్డి, బోగం సాయిరాం, శ్రీనివాస్, జలేందర్ రెడ్డి, బోగం రాజు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారి ఆదేశాలతో ఇల్లంతకుంట మండల కేంద్రంలో మాజీ ప్రధాని భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో అతి చిన్న వయసులో 40 ఏళ్లకే 6వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి టెలికాం రంగంలో కానీ, విమానయాన రంగంలో కానీ, కమ్యూనికేషన్ వ్యవస్థలో కానీ అప్పుడు తీసుకున్నటువంటి వారి యొక్క సంస్కరణ వల్లనే ఈరోజు ఆ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి। అందుకే వారిని భారతదేశ సమాచార విప్లవ పితామహుడుగా పేర్కొంటారు। అదేవిధంగా దేశంలో యువతకు ప్రాధాన్యత కల్పించడం కోసం 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటు హక్కును 18 సంవత్సరాలకు తీసుకొచ్చి యువతను రాజకీయాలలో భాగస్వామ్యం చేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారికే దక్కుతుంది। స్థానిక పరిపాలన విభాగంలో స్వరాష్ట్ర పరిపాలనకు 33% మహిళలకు ప్రాధాన్యత కల్పించడం కోసం ఆ రోజు రిజర్వేషన్లకు ఆయన సంస్కరణలు చేపట్టడం జరిగింది। అది ఇప్పటికీ దాన్ని ముందుకు తీసుకుపోతున్న ఏ ప్రభుత్వం వచ్చినా। అదేవిధంగా వారు ఈ దేశానికి ఎనలేనటువంటి సేవ చేస్తూ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ కొన్ని ఉగ్రవాద మూకలు బాంబు దాడి చేసి వారి యొక్క ఆత్మహత్య దాడుల వారు మరణించడం జరిగింది। ఏది ఏమైనా వారి సేవలు ఈ భారతదేశం ఉన్నన్ని రోజులు వారిని స్మరిస్తూనే ఉంటారు। అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధానాలు తీసుకొచ్చినా అది ప్రతి ఒక్క పేదవాని జేబులకు వెళ్ళే విధంగానే పథకాలు ఉంటాయి, సంక్షేమాలు ఫలాలు అందుతాయి। మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల నేతృత్వంలో వివిధ గ్రామశాఖ అధ్యక్షులు, వివిధ గ్రామశాఖల కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి మాజీ అని కీర్తిశేషులు వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది।